హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, హాయ్, అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నాం కాబట్టి మేము ఊరికి వచ్చేసినాం. ఇక్కడ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. ఆ చిన్న టెంపుల్ అంటే పెద్ద టెంపుల్ పైన కడుతున్నారు, చిన్న టెంపుల్ కింద ఉంది. ఇక్కడ మేము బొట్టు పెట్టేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ ఊరి చెరువు కట్టను చూసేసినాము. ఎంత బాగుందో కదా చిట్టి. ఇక్కడ ఇటు సైడ్ ఏమో మొత్తం గ్రీనరీ, ఒక్క సైడ్ మొత్తం వాటర్. ఇక్కడ మొత్తం ఇటు సైడ్ గ్రీనరీ, ఇటు సైడ్ వాటర్. చూడండి ఎంతో. చిట్టి అయితే భయపడుతుంది కదా చిట్టి. భయపడే కిందికి రాలేదు ఫస్ట్, తర్వాత వీడియో తీస్తుంది. ఇక్కడ ఇది వాటర్ అంట, తట్టన 15 ఫీట్ల లోపలికి. అమ్మ అంత లోతు, అందుకే ఇంత పెద్ద కట్టు ఉంది. లేకపోతే హాయ్ ఫ్రెండ్స్, మేము రావిర్యాల వచ్చినాం. ఇది రావిర్యాల చెరువు, చాలా పెద్ద చెరువు. దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, కానీ మేము చూడలేదు. వీడు చూసిండు. అరే చెప్పు శ్రీనిధి, ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చెప్పు. నీకన్నా పెద్ద చేపలా? ఇప్పుడే ఒక ఫ్లైట్ పోయింది ఇక్కడ నుంచి, ఇక్కడ ఒక్కటి పోయింది. మా బ్యాచ్ ఇది. రావిర్యాల కాడ ఇచ్చి రచ్చ వేస్తున్నాము, ఇల్లు వీకి పందిరి వేస్తున్నాము. ఇది రావిర్యాల చెరువు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన, మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చినాయి. స్పెండ్ చేయడం అంటే ఈరోజు, రావడం పోవడం చాలా ఉంటుంది, కానీ స్పెండ్ చేయడం అంటే ఈరోజే. చాలా ఖర్చైన రచ్చ రచ్చ వేద్దామని వచ్చినాము, కానీ వాతావరణం సహకరించట్లేదు. ఈరోజు సహకరించినందుకు బయటకు వచ్చినాము. ఇట్లా బాగుందా చిట్టి? ఇక్కడ మీరు బతుకమ్మలు, దసరా అప్పుడు, నవరాత్రులు అప్పుడు బాగుంటుంది. మాకట బతుకమ్మలు వేస్తారు. మా ఊర్లో కూడా ఇట్లా కట్టిన ఉంటే బాగుండు. ఏరోప్లేన్ ఏడంగా వస్తుంది. నాకు చెప్పకుండా గుడి మీదకి ఎట్లా పోయింది? మా ఊర్లో రావు కదా, మా ఊర్లో ఎప్పుడో పెద్ద చిన్నగా కనిపిస్తాయి. ఈ ఊర్లో, మీ ఊర్లో అంటే పెద్ద కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకోవాలి. ఏరోప్లేన్ చూసినా ఎంత పెద్ద ఉంది. ఎయిర్పోర్ట్ కంటే అంతకన్నా పెద్ద ఉంటుంది, కానీ ఎయిర్పోర్ట్లోకి రానియ్యారు కదా. అవుతలేము, కానీ ఇవతల మాత్రం సూపర్. దాంతో పాటు ఇది కూడా నాటేసే పని అయిపోతుందిగా. అవునా? ఇక్కడ కంప చెట్లు ఉన్న దగ్గర ఉంటుంది నాన్నమ్మన్నది. అలా తాత సంపాదించిన 6 గుంటల. ఇప్పుడు చెరువు దగ్గర నుంచి బావి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. బావి దగ్గర చాలా బాగుంటుంది. వాళ్ళ బావి దగ్గర ఎంత బాగుంటుందంటే అసలు అక్కడి నుంచి రావాలనిపించదు. చిటికి కొంచెం పెద్ద దెబ్బ తగిలింది. ఇగో 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 చూపి, పెద్ద దెబ్బ తగిలింది. కుంటుకుంటాను నేను కుంటుకుంటే ఎప్పుడు నడిచిన మమ్మీ ఆడుకుంటా పడ్డా సిసి రోడ్ మీద. నీకు జరుగుతో నీకు తెలుసు ఎంత నొప్పిలేసిందో. అంటే నువ్వు పడిన విధానం బట్టి చూస్తే అక్కడ ఎట్లా అంటే తొందరగా ఇట్లా లేచి టక్కున చంద్రముఖి కూర్చొని మ్యా అని ఏడుస్తుంది. ఇక్కడ చెట్టు అయితే వీడు కోతి కోతి అంటే కోతి. ఎంత ఫాస్ట్గా ఎక్కేసిండు కదా చిట్టి. శ్రీనిధి ఫాస్ట్ ఎక్కేసిండు. వాడు టకా 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 10 కాయలు రాలిపేసిండు కదా. మామిడికాయలు తిన్నారు కదా చిట్టి మీరు? అవును, నేను స్ఫూర్తి అక్క కలిసి 4 days మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా గేమ్స్, చాలా గేమ్స్ ఆడిన కాలు గేమ్స్ ఆడి దెబ్బ తాగించుకుంది. కానీ ఫుల్ ఆటలు. ఎట్లా అంటే మొత్తం గ్యాంగ్, అక్కడ రాక్షసుల ఆట అంటాను చూడు, అట్లా ఉంది వాళ్ళ ఆట పిల్లలది. ఎంత అంటే అసలు దెబ్బలు తాకించుకునేంత ఆటలు, అంత ఆటలు ఆడుతున్నారు. ఫామ్ హౌస్, శిరీష వాళ్ళ ఫామ్ హౌస్. ఇది బెండకాయ తోట, దాని పక్కన పొప్పడి తోట. చెప్పు, ఇది మా బర్రెలు ఫ్రెండ్స్. నేను అట్లా చూస్తున్నా, అట్లా దింపుకోవాలి తల. నేను వచ్చిన అట్లా దింపుకోవాలి. ఆరెంజ్ ఆరెంజ్ టింగ్ టింగ్. మీ మేడం వచ్చింది, రెస్పెక్ట్ ఇయ్యరా? ఏంటమ్మా అట్లా చూస్తున్నావు? అలిగినావు నిన్నే. చిట్టి జీడే అంటుంది. ఎన్ని ఉన్నాయి అనేది, ఎన్ని బర్రెలు ఉన్నాయి అనేది కౌంటింగ్. అంటే మన బర్రెలు కూడా అలా సర్వ్ చేస్తారా? ఏది దానికి ఎందుకు అది చేస్తారు? మొత్తంలో ఎన్ని పశువులు ఉన్నాయి అనేది దాన్ని సర్వే. మనకు ఆధార్ ఎట్లనో దాంట్లో ట్యాగ్ అట్లా
అంటే ఇన్ని బర్రెలు ఉన్నందుకు ఏమైనా సబ్సిడీ ఇస్తారా? మరి ఎందుకు కౌంట్ చేస్తారు? మనం బర్రెలు కొనుక్కొచ్చుకుంటే కూడానా? ప్రతి బర్రెకు ఊర్లో ఉన్న ప్రతి బర్రెకు ఉంటాయి కౌంటింగ్. ఆధార్ కార్డులు వచ్చినాయి, మీకు కూడా ఆధార్ కార్డులు మనకు ఆధార్ చూసిరా? కార్డు దాంట్లో కూడా ఆధార్ కార్డులు వచ్చినాయి. మన ఆధార్ కార్డులో ఫోటో ఉంటుంది, వాళ్ళకి నెంబర్ మాత్రమే ఉంది. హాయ్ బర్రెలు, మీ ఆధార్ కార్డు బాగున్నాయి, నీ నెక్లెస్ బాగుంది, నీ ముక్కు పుడక బాగుంది. ముక్కు పుడక నెర్రి అంటారు, పిచ్చి అంటారు. వాళ్ళ బర్రెల కొట్టం, చాలా బర్రెలు ఉన్నాయి. ఇదొక బర్రె. తాగినాయి, దాంట్లో ప్లేస్లకు అవి పోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తోట ఫ్రెండ్స్. మాదంటే మాది కాదు ఫ్రెండ్స్, పక్కన వాళ్ళది. మేము కబ్జా చేసేసినాము, ఇడంగా పొక్క పెట్టుకున్నాము. అది ఆల పొలం. అవునా? అయితే మనదేనంట. 2 బస్తాలు తెస్తాము, అన్నీ తెంపుకోయి అమ్ముకుందాము. బాబా ఏమన్నా లొకేషనా? కొనుక్కున్న కాయను పీస్తో సహా, పీస్ కూడా వీలుంటే పీస్ కూడా తినేస్తాం. కానీ ఎన్ని వేస్ట్ చేసిరు అసలు, ఎన్ని పండ్లు చిలకలు తిని కింద పడేసినది. చిట్టేది ఏడుకోయింది. వా, ఇది కదా స్వర్గం అంటే, నీ అమ్మ జీవితం. ఇంకా మామిడితోటి ఉండాలి ఫ్రెండ్స్, ఏది ఉండకున్నా బతికేయచ్చు సమ్మర్లా కదా. అనుకుంటాం కానీ అన్నీ అంత ఈజీ కావు కదా, అనుకుంటాం కానీ అన్నీ అంత ఈజీ కాదు కదా. అవ్వా ఇదైతే ఇట్లే తినాలనిపిస్తుంది. కొరికి చూద్దాం, కొరికి చూద్దా. నేను చెట్టుకే తినేసిన. అబ్బా, నా కోసం పండు చేస్తుంది. జోట్కా చూసిరా, ప్రేమ అంటే ఇది, అభిమానం అంటే ఇది. ఇంటికి పోయినాక బర్రె ముక్కినట్టు ఉక్కుతుంది కదా. చెట్టు మీద పండు తింటే ఏడు ఎంతలో పండు. అమ్మ ఎన్ని వాడిపోయినాయే. నీ ఇంత దగ్గరగా మామిడి చెట్టుకి మామిడికాయలను చూస్తుంటే ఎంత స్వీట్గా ఉందంటే, మన కోతి చెట్టు ఎక్కుతుంది. హాయ్ కోతి. మామిడిపండు దింపింది. బాగా ఇటుకుంది తెలుసా. బా, చెట్టు పండు ఇంటికాడ అయితే ఇది ఎందుకు, ఇది వచ్చినాక తోటలా కడగకున్నా సరే ఎట్లా తింటాము, అదే కొనుక్కొస్తే అయితే ఉప్పేసి అదేసి ఇదేసి నానబెట్టి రాకి కడిగి తింటాము. చెట్టు నుంచి అట్లా తెంపుకొని అట్లా తింటే ఉంటుంది. బాగుందా ఆంటీ? సూపర్ అంటే సూపర్. ఈ సీజన్లో మీ మమ్మీ తెచ్చిన మామిడి పండ్లు తిన్నా, మళ్ళీ మీ తోటలోనే మామిడి పండ్లు తింటున్నా. ఇంకట బయట కొనాలంటే దేశీ అమ్ముతారు కదా, మందేసి అమ్ముతారు కదా, ఇట్లుండవు, నాలుక పగులుతుంది. కోతి కొబ్బరి చెప్పది దొరికినట్టు అయింది మాకు. మామిడి తోటను చూస్తే చాలా 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 వేస్ట్ అయిపోతున్నాయి మామిడికాయలు అనుకుంటాము. తోట ఉన్న వాళ్ళకేమో నథింగ్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఉత్తగైనా సరే పడేస్తారు. కానీ ఒక 2 కేజీలు ఎక్కువ ఇస్తారా? పడేసే ముందలం అయితే కనీసం ఒక కాయ కూడా ఫ్రీ ఇయ్యరు. కానీ నాకైతే అవన్నీ ఏరుకొచ్చి ఆడబెట్టినా, కానీ ఒక్కటి కూడా తీసుకొని లేదు శిరీష్. ఎందుకంటే కింద పడ్డ కాయలు తీసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ చెట్లన్నీ ఎక్కి తీసుకొని వచ్చిర్రు పిల్లలు, చాలా తీసుకొచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ డే మేమైతే చాలా ఒక బస్తడి కాయలు తీసుకొచ్చినాం అన్నట్టు మేము. ఇవి కింద పడినాయి అంటే దెబ్బలు తాకితే పండు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కింద పడినాయి. అసలు అక్కడ పెట్టేసినాం కానీ ఒక్కటి కూడా తీసుకొని ఇవ్వలేదు. ఆ కవర్లో ఉన్నాయి మాత్రం పిల్లలు చెట్టెక్కి తీసుకొచ్చిర్రు. ఆ రోజుకి మాత్రం అవి తినడానికి తీసుకున్నాము. మా ఈడ చూడు ఎన్ని వాడిపోయినాయి, ఈడ చూడరు ఎన్ని వాడిపోయినాయి.
అరే ఆంటీ వచ్చినప్పుడు కవర్ ఇగో ఈడొకటి వీళ్ళకేమో నథింగ్ అనిపిస్తుంది, మనకేమో కొనుక్కొచ్చిన పండ్లు తింటాం కదా, మనకేమో అబ్బా ఇన్ని పడిపోయినాయి కింద అనిపిస్తుంది కదా. అసలు ఇట్లాంటివి చూస్తుంటే చెట్టుకి ఇంకా ఉన్నాయి చెట్లు. ఫామ్ హౌస్లో ఇల్లు ఉంది అక్కడ, ఈ తోట వాళ్ళం. ఇంత బాగుంది కదా వెదర్. ఇట్లాంటి వెదర్కి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా చికెన్ కర్రీ అట్లా వండుకొని తినాలి, సూపర్ ఉంటుంది. అది అన్నది బాగానే, కానీ టైం లేదుగా, ఈరోజు వెళ్ళిపోదాం అనుకున్నా. రేపు స్వర్ణగిరికి పోయేది ఉందని చెప్పేసి ఉన్నా. రాక చాలా రోజులకు వచ్చినాం కదా, అన్నీ చూసుకొని వదాం. ఇంకేం చూసా అబ్బరా బాబా వద్దాం సుఖందుడు. బర్రెకి రాలేగా, నువ్వే గుర్తుపోయినరా. ఓరి దేవుడా, ఎందుకు పంది పిల్లలాకుంది. తీసుకోదమ్మా, వాళ్ళు కూడా తెలుసుకోలే ఇంకా. తీసుకోదమ్మా, తీసుకోదాం. నిజంగా ఇస్తారా? మంచిగా ఎత్తుకుంది. అది ఇప్పుడే మామిడిపండు తినొచ్చా? ఏమైతుంది? ఇవి ఇయర్లో ఇప్పుడే వస్తాయి, సీజనల్ ఫ్రూట్ అన్నట్టు. ఇది తినడం వల్ల సి విటమిన్ వస్తుంది. ఇయర్ మొత్తంలో దొరికేదంటే ఇది మే ఎండింగ్ జూన్ అంతే, మళ్ళీ ఇయర్ మొత్తంలో ఎప్పుడు దొరకదు. నువ్వు అల్ల నేరేడు పండు, మామూలు నేరేడు పండు కాదు ఇది, అల్ల నేరేడు పండు. చాలా అడ్డుగుంది, జ్యూసీగా ఉంది. ఇట్లా ఉండాలి, జ్యూసీగా ఉన్నది అసలైనది. ఏడుంది చెట్టుది? చాలా కుంటే పాసు, తుల్వా పాసు, రావిర్యాల తుల్వా ఎవరు అని అంటే శ్రీనిధి రెడ్డి. వీడే అత్యంత తుల్వలా నంది అవార్డు ఇవ్వచ్చు. ఓకే బాయ్ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. చల్లసరిత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం.